ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైనా ఉందంటే అది ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. పిల్లాసా ఎక్కడ, అసలు బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా, చంపేస్తే కనీసం నా కొడుకు బాడీని నాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్న ఏడుపులు ఏవైతే ఉన్నాయో అవి మీరు న్యూస్లోనూ మీడియాలోనూ చూసే ఉండుంటారు. ఇదొక సైడ్ అయితే ప్రతిపక్ష నేత అంబటి రాంబాబు గారు సాయి కృష్ణని లాకప్ డెత్ చేసి చంపేశారు అని చెప్పి ఆయన దగ్గర ఏవో ఫొటోస్ ఉన్నాయి, అవి రిలీజ్ చేసి మరి ఆయన ఇంకొక సంచలనం సృష్టించారు. మనం దీని గురించి మాట్లాడదాం. ఈ రెండు మీడియా ప్రతిపక్షం కాకుండా ఇక్కడ లోకల్ స్టాక్ కూడా ఒకటి ఉంది, కృష్ణలంక విజయవాడ లోకల్ స్టాక్ కూడా ఉంది. మనం మాట్లాడదాం, నాట్ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ బట్ సమ్ టాక్ అనమాట. మనం దాని గురించి మాట్లాడదాం, ఇది తప్ప రైటా అన్న విషయం మాట్లాడదాం. దాంతోపాటు ఫర్ ద ఫస్ట్ టైం మనం కొద్దిగా పాలిటిక్స్ కోసం కూడా మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ముందుగా పిల్లా సాయి కృష్ణ బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే, ఇక్కడ లోకల్ స్టాక్ కానీ మీడియాలో వచ్చింది కానీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 20 పైన కేసులు ఉన్నాయని, రౌడీ షీట్ ఉందని, హత్యారోపణలు ఉన్నాయని చెప్పి, గంజా కేసులు ఉన్నాయని చెప్పి, ఇలా చాలా కేసులు, వేరే వాళ్ళు బెదిరించిన కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళ లాయర్ గారు మాట్లాడితే ఏనైతే మాట్లాడితే ఆవిడ చెప్పింది ఏంటంటే తన మీద ఉన్న కేసులన్నీ ఎప్పుడూ కొట్టేశారని, ఒక 8 ఏళ్ళ నుంచి ఉన్న కేసులన్నీ కొట్టేశారని, తనకు తెలిసి రన్నింగ్లో ప్రజెంట్ 2 మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి 20 సంవత్సరాల వయసు, 8 ఏళ్ళ నుంచి కొట్టేస్తున్నారని అంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సరేనా, ఇదొక సైడ్. ఇంకొక సైడ్ వీళ్ళ మదర్ గారు ఏం క్లెయిమ్ చేశారంటే మే 9వ తారీఖు తను అరెస్ట్ చేశారని చెప్పి. వీళ్ళ మదర్ గురించి మాట్లాడదాం. బట్ ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు ఏంటి అని దాని స్టోరీలోకి వెళ్తే, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సాయి కృష్ణ అండ్ నవీన్ రెడ్డి అనే వ్యక్తుల మధ్యలో గొడవ జరిగింది ఒక బర్త్డే పార్టీలో. అందులో సాయి కృష్ణ కత్తితో నవీన్ రెడ్డి మీద దాడి చేసి తనను పొడిచి చంపేశాడు అని చెప్పి ఆ క్లిప్పింగ్స్ కానీ, కొంచెం కత్తితో పొడుస్తున్న క్లిప్పింగ్స్ కానీ, లేదంటే ఐఎమ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పి కొన్ని పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పి అవి కొంచెం రూమర్స్ అనమాట. బట్ దాని తర్వాత ఈ కేసు కోసం పోలీసులు తను వెతుకుతా ఉంటే తను మిస్సింగ్ అయ్యాడు, పరారీలో ఉన్నాడు, అక్కడి నుంచి దొరకలా. అయితే ఇదే కేసు విషయంలో మే 9వ తారీఖు మార్కాపురంలో పోలీసులు తనని అరెస్ట్ చేశారని, అక్కడి నుంచి అంటే పోలీసులు అరెస్ట్ చేసి ఉండొచ్చు ఆ కేసు మీద, బట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 రోజులు వాళ్ళ మదరు ఎవ్రీడే పోలీసుల చుట్టూ తిరుగుతా నా కొడుకేడి నాకు చూపించండి, కనీసం మీరు చంపేస్తే వాడి బాడీ ఎక్కడ ఉందో చెప్పండి, నేను తీసుకుంటాను అని చెప్పి ఆవిడ ఏడుస్తా. చివరికి ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మార్చిరీలు కూడా ఎత్తుక్కున్నాను నా కొడుకు కోసం అని చెప్పి పెడతా ఉంటే అది ఎవరినైనా కొద్దిగా కదిలిస్తుంది. అండ్ స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే అక్కడ సీఏ గారు ఆవిడతో చాలా అమర్యాదగా ప్రవర్తించారని చెప్పి, అహంకారపూరితంగా మాట్లాడారని చెప్పి, ఆవిడ ఫోన్ కూడా తీసుకొని నేలకేసి కొట్టారని చెప్పి ఆవిడ క్లెయిమ్ చేశారు. దీని తర్వాత కొంతమంది లాయర్స్ ఆవిడని సపోర్ట్ చేసి కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ ఫైల్ చేశారు. జడ్జి గారు పోలీసులు పిలిచి అడిగితే వాళ్ళు మాకు తెలియదు అన్నారు అతను ఎక్కడ ఉన్నాడని. సో దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు ధృవీకరించాలి, తను అరెస్ట్ చేసినందుకు కానీ ఏది కానీ వీళ్ళు క్లెయిమ్ చేయట్లా పోలీసులు. అయితే జూన్ 29వ తారీఖు లోపల సాయి కృష్ణ ఎక్కడున్నా మీరు కోర్టు ముందు ప్రవేశపెట్టాలని చెప్పి జడ్జి గారు అల్టిమేటం పాస్ చేశారు. సో ఇప్పుడు పోలీసులు ఎతికి ఎక్కడున్నారు ఏంటి, సాయి కృష్ణ ఎక్కడున్నాడు ఎతికి వీళ్ళు తీసుకొచ్చి ఆధారపరచాలి. ఇది ఒక సైడ్ నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇటువైపు ప్రతిపక్ష నేత అంబటి రాంబాబు గారు ఒక బాంబు పేల్చారు. ఏం పేల్చారు అంటే సాయి కృష్ణని లాకప్ డెత్ చేసి చంపేశారు అని చెప్పి దానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇక్కడితో కేసు అనేది ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది. దీని తర్వాత అది క్యాస్ట్ పరంగా వెళ్ళిపోయింది. మనం మాట్లాడదాం స్టెప్ బై స్టెప్. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆయన రిలీజ్ చేసిన ఫోటోలో ఏం ప్రాబ్లం ఉందంటే, ఆయన ఏదైతే ఫోటో రిలీజ్ చేశారో ఇది సాయి కృష్ణ అంటే దెబ్బలతో ఉన్న ఫేస్తో సాయి కృష్ణ ఫోటో, ఇంకా సాయి కృష్ణ ఇట్లా లాకప్ డెత్ చేసి చంపేశారని రిలీజ్ చేశారో, సో అది సాయి కృష్ణ ఫోటో కాదు, అది నవీన్ రెడ్డి ఫోటో. ఏదైతే సాయి కృష్ణ చంపేశాడు అని చెప్పి అభియోగాలు ఉన్నాయో నవీన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో అంట. సో ఆయన ఫోటోని సాయి కృష్ణ ఫోటోగా చేశారని చెప్పి నవీన్ రెడ్డి చనిపోయిన ఫోటోలు అవి చేసి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. సో అది సాయి కృష్ణ ఫోటో కాదు, అది నవీన్ రెడ్డి ఫోటో. అలాంటప్పుడు మరి సాయి కృష్ణ ఏమయ్యాడు? నిజంగా చనిపోయాడా, పోలీసులు చంపేశారా, లేదంటే ఎక్కడైనా దాచారా, లేదంటే తను పరారీలో ఉన్నాడా, ఏమయ్యాడు అన్నది మనకి జూన్ 29వ తారీఖు వచ్చే లోపల తెలిసిద్దో లేదో మనం చూడాలి. అయితే ఈ లోపల ఇలాంటి లాకప్ డెత్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే గవర్నమెంట్ రంగంలో దిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు దిగి ఒక మీటింగ్ పెట్టుకొని ముందైతే ఆ సీఐని సెలవు మీద పంపించారు. కొత్త సీఐని అక్కడ అపాయింట్ చేశారు ఆ స్టేషన్కి. దాంతోపాటు ఒక ఐపీఎస్ అధికారి చేత డీజీఐ గారి ఆధ్వర్యంలో నాకు తెలిసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పుడు ట్రాక్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి కంప్లీట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. సో ఐ హోప్ అందులో మనకి నిజానిజాలు తెలుస్తాయి అని చెప్పి, అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగానే చంపేశారా, పోలీసులు ఏమైనా కుట్ర చేశారా ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ నిజంగా పోలీసులు కుట్ర చేసి చంపేస్తే అది రైటా రాంగా అని మన ఒపీనియన్ చెప్పాలంటే ఖచ్చితంగా రాంగే. మీరు అనొచ్చు కొంతమంది, యువతలు ఏమైనా ఉన్నోడు ఏమైనా శుద్ధపూస అని చెప్పి, తను అన్ని చేశాడు కదా అని చెప్పి. రైటే, కానీ మనం ఒక చట్టాలు రాసుకున్నాం, కోర్టులు ఉన్నాయి, ఎన్ని ఎందుకున్నాయి?
ఒక ఉగ్రవాదినైనా మనం తీసుకొచ్చి, మన దేశం మీద దాడి చేసిన ఉగ్రవాదినైనా మనం తీసుకొచ్చి మేపి మన కోర్ట్స్ ప్రకారం అన్నిటి ప్రకారం ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యే కదా ఉరిదీసాం. సింపుల్గా చట్టాన్ని మన చేతిలోకి తీసుకోలేదు కదా. అలాంటప్పుడు ఇలాంటి కేసుల్లో ఎందుకు చట్టం పోలీసుల చేతిలోకి తీసుకోవాలి? ఇక్కడ అగైన్ అన్వెరిఫైడ్ క్లెయిమ్స్ అనమాట. ఇవేంటి అంటే, ఇక్కడ విజయవాడ పోలీసులు ఎస్పెషల్లీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ పెడుతున్నారు. ఈ గంజాయి వాటిలో రౌడీ షీటర్లకి, అంటే వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, అమ్మిన వాళ్ళకి, సరఫరా చేసిన వాళ్ళకి అందరికీ. అలాగే ఈ రౌడీ షీట్ ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఇది ప్రతిసారి ఉండేది. ఏ గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న సిఐ గారిని కలిసి కనిపించి సంతకం పెట్టడం ఇలాంటివి ఉండాలి. అయితే ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం ఈ కుర్రాడు అంతకుముందు కొంచెం ఇదిగా మాట్లాడటం కానీ ఏదైనా సరే అట్లా అక్కడ ఉన్న పోలీసులతో చెడు ఉందని ఇలాంటి టాక్స్ కూడా ఉన్నాయి. ఏదైనా సరే పోలీసులు నిజంగా ఇలా కనుక ఏదైనా చేసి ఉంటే చట్టం వాళ్ళ చేతులకు తీసుకోకుండా ఉంటుంటే బాగుండేది. తప్పులు ఏమైనా చేశాడంటే పక్కాగా సెక్షన్లు పెట్టి పకడ్బందీగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టు ద్వారా శిక్షలు ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అదే కావాలి కదా, అది రావాలి కదా. చట్టం అమలు చేయాల్సింది పోలీసులే కదా. సో ఐ హోప్ అలా జరగలేదు, అతను చనిపోలేదు, ఎక్కడైనా ఉండొచ్చు, పరారీలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అని చెప్పి కోరుకుందాం అట్లీస్ట్. ఎందుకంటే చట్టం మీద సామాన్యులకు నమ్మకం పోతుంది ఇలా అయితే. అలాగని చెప్పి తప్పులు చేసిన వాడిని ఎంకరేజ్ చేయటం కాదు. తప్పులు చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే చట్టం ముందు ఎక్కడ కాకపోతే ఇంకో చోట అయినా సరే చట్టం ముందు ఎక్కడో చోట దొరుకుతారు, వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు. చట్టాలు తప్పులు చేసిన వాళ్ళకి శిక్షించవు, వాళ్ళు ఫ్రీగా తిరిగేస్తారు అని అనుకోవడానికి లేదు. తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు దొరకాల్సిందే, ఆ శిక్షలు పొందాల్సిందే. అలా అని చెప్పి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు పడుతున్న వేదన ఏదైనా సరే పోలీసులు నిజంగా ఆవిడ క్లెయిమ్ చేసినట్టు అలా బిహేవ్ చేస్తుంటే అది కరెక్టేనా? ఒకవేళ కొడుకు తప్పు చేశాడు, ఏదైనా చేశాడు అనుకుందాం, తప్పు చేసి ఉంటారు ఏదైనా అనుకుందాం, కానీ వాళ్ళ అమ్మగారితో అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? కొన్ని కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను, నువ్వు నీ పిల్లోడిని సరిగ్గా కనలేదు, సరిగ్గా పెంచలేదని చెప్పి. అరే మన పిల్లలు రేపు పొద్దున్న ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. మనందరం కూడా అన్ని మంచి పనులు చేసుకుంటూ వచ్చామా? పిల్లల్ని కలగలంగానే వాళ్ళ బుద్ధులను కలలేం కదా. ఎంతైనా తల్లే కదా, తన బాధ తనకు ఉంటుంది కదా. తన ఫోన్ పగలగొట్టంగానే ఆవిడ క్లెయిమ్ చేసినట్టు వీళ్ళు చేసి ఉంటే కనుక అది కరెక్ట్ కాదు కదా. ఐ హోప్ లెట్స్ సీ, పోలీసులు ఇలాంటిది ఏం జరగలేదు, ఇదంతా జస్ట్ రూమర్స్ అని అనుకుందాం. కొత్తగా వచ్చిన సిఐ గారు కానీ ఈ కమిటీ కానీ ఏం తేల్చిద్ది ఈ విషయం మీద అని చెప్పి చూద్దాం. అయితే ఇక్కడ మేజర్ పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటి తెలుసా? ఏదైతే ఇదంతా ఉందో ఈ ఇన్సిడెంట్ మొత్తం, ఇది తీసుకున్న కొన్ని పొలిటికల్ టర్నింగ్స్. ఫస్ట్ ఏంటో తెలుసా? క్యాస్ట్. 2 days బ్యాకే మనం మాట్లాడుకున్నాం. మన దగ్గర ఏ ఇష్యూ అయినా, మన రాష్ట్రాల్లో ఏ ఇష్యూ అయినా సరే ఒక కమ్యూనిటీ యాంగిల్ తీసుకుంటుంది. అది రీజియన్ అవ్వచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు. ఇక్కడ క్యాస్ట్ ఇప్పుడు కనిపించట్లేదు, లేదంటే చనిపోయాడు అని క్లెయిమ్ చేస్తున్న ఈ గదే సాయికృష్ణ కాపు కమ్యూనిటీ చెందాడు. కాపు అనగానే ఏంటి? వెంటనే జనసేన, పవన్ కళ్యాణ్. సరదాగా చెప్తాను అనుకోద్దు, కానీ నువ్వే సినిమాలో సీన్ అంటే నువ్వు సినిమాలో సీన్ ఉంటుంది. సునీల్ని ఎవరో పోల్ చొక్క అంటారు క్లాస్లో. సునీల్ ఎంట్లో లేచి ఇక్కడ నన్ను ఎవరో పోల్ చొక్క అన్నారు, లెక్చరర్ సారీ చెప్పాలంటాడు. అట్లాగా ఈయన కాపు కమ్యూనిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ రావాలి. ఇదే ఇలాంటి డిమాండ్స్, ఇలాంటి మాటలు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? ప్రతిపక్షాలు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయాలి. ఇది ఎలా జరగాలి? ఇట్లా ఒక అబ్బాయి కనిపించట్లేదు, మాకు అనుమానాలు ఉన్నాయి, లాకప్ డేట్ జరిగిందని మీ గవర్నమెంట్ సమాధానం చెప్పాలి అని వీళ్ళు అడగాలి. ఎస్, గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యి దాని మీద కమిటీ వేయటమా, దాని మీద ఏం స్టెప్స్ తీయటమా, దాని మీద ఇచ్చేయటమా అన్ని చెయ్యాలి, విచారణ జరిపించాలి. అంతేగాని ఇందులో క్యాస్ట్కి ఏంటి సంబంధం? ఇప్పుడు కొంతమంది యూత్ ఎందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీని, ఆ పార్టీని, ఈ పార్టీని వెనకెళ్తున్నారంటే ఇవన్నీ చూడలేకే. వీళ్ళు క్యాస్ట్ మీద మాట అంటారు, వాళ్ళు ఒకటి అంటారు. వీళ్ళు ఇప్పుడు ఇలా ఎలా చేస్తారండి, మీ క్యాస్టుడే కదని ఓడి తీశారు. వాళ్ళు ఏమంటారు యువతల నుంచి, వాడు చూడండి ఎన్ని హత్యలు చేశాడు, దోపిడీలు చేశాడు, వాడి మీద 20 కేసులు అని చెప్పి వీళ్ళు డిఫెండ్ చేస్తారు. పోలీసులు చేసింది ఇదే జరుగుతుంది. ఒక విషయంలో మనం మాట్లాడుకోవట్లేదు. క్యాస్ట్ ఎందుకు వచ్చిందన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దాని తర్వాత నెక్స్ట్ పాలిటిక్స్ సెంటర్ అవుతాయి. వాళ్ళ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ మేము జనసేనకు చేసామని చెప్పి, అది చేశారు, ఇది చేశారని చెప్పి. ఇక్కడ లోకల్ స్టాక్ ప్రకారం ఇక్కడ అక్కడ వాళ్ళ కుటుంబంలో అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ ఉన్నారు, జనసేనకి పనిచేస్తూ ఉన్నారు, టీడీపీకి పనిచేస్తూ ఉన్నారు, అందరూ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లోకల్గా ఉండేవాళ్ళు ఎవరు అధికారులు అంటే వాళ్ళకి పనిచేసినట్టే కనిపిస్తారు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. మరీ ఎక్కడ కొన్ని నియోజకవర్గాల్లో మరి దారుణమైన గొడవలు ఉంటే చెప్తే మిగతా చోట్ల మామూలుగా సిచ్యువేషన్ ఉంటుంది.
ఇక్కడ వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వ్యక్తులు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అన్నది విషయం కాదు. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి అన్యాయం జరిగింది అని రైజ్ చేయడం ప్రతిపక్ష బాధ్యత, వాళ్ళకి న్యాయం చేసేలా చేయడం ప్రభుత్వ బాధ్యత. వాటి గురించి మాట్లాడుకోకుండా మనం ఈ కులం, మతం, ప్రాంతం, ఈ వర్గం, పార్టీ వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు కొంతమంది నాకు పాలిటిక్స్ టచ్ చేయాలన్నా కూడా ఇదే భయం. నాకు ఎప్పటి నుంచో వైజాగ్లోని డేటా సెంటర్స్ మీద మాట్లాడాలనుంది. ఎందుకు మాట్లాడను తెలుసా? నేను మాట్లాడిన విషయం మీద డిస్కషన్ జరగదు, నా ఒపీనియన్ మీద డిస్కషన్ జరగదు. నేను తప్పు చెప్తానని రైట్ చెప్తాను, నేను చెప్తాను స్టాట్స్ రైటా రాంగా అన్నది డిస్కషన్ జరగదు. నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా ప్రాంతం ఏంటి, నేను సపోర్ట్ చేస్తాను పార్టీ ఏంటి, దాని మీదకి వెళ్ళిపోతుంది డిస్కషన్ అంతా. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. పార్టీలు, రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు, మనము అలాగే ఉన్నాం, ఇక్కడ నుంచి మాట్లాడే వ్యక్తులు అలాగే ఉన్నారు, చూస్తున్నాం మనము అలాగే ఉన్నాం, అందరం అలాగే ఉన్నాం. మళ్ళీ అందరం విడిగా మాట్లాడుకున్నప్పుడు కులాలు ఉండకూడదు అని మాట్లాడుకుంటాం. కానీ మనం ఎవరైనా ఒపీనియన్ చెప్పినా ఏం చెప్పినా సరే వాటి మీద జడ్జి చేస్తాం, వాటినే చూస్తాం. మన వాళ్ళు మాట్లాడేటప్పుడు వాటి బేస్డే మాట్లాడతారు మన రాజకీయ నాయకులు. ఆ రాజకీయాలు మారో, వాటి నుంచి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా అలాంటి మాటలే తీసుకుంటారు, అలాగే మాట్లాడతారు. ఇది ఎప్పటికీ సమసిపోని పెంట, ఎప్పటికీ పోదది. ఎందుకంటే మన లీడర్స్ అలాగే ఉన్నారు, నెక్స్ట్ వచ్చే వాళ్ళు అలాగే ఉంటారు, మనం అలాగే మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం. ఏదైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు, లేదా అపోజ్ చేస్తూ మాట్లాడతారు. నువ్వు కులం అనగానే లేదు వాడు ఏ పార్టీ అని మాట్లాడతారు. ఇంతే. ఒకరు పెట్టగానే ఈ డిఫెన్స్కి వేరే పాయింట్స్, మేజర్ పాయింట్ వదిలేశారు. అలా మనం దారి తప్పుతున్నాం. అది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ ప్రకారం అది కరెక్ట్ కాదు. తప్పు జరిగిందా, మీకు లాకప్ డెత్ చేశారని ఉందా, వ్యక్తి ఒక పర్సన్, సాయికృష్ణ అనేది ఒక వ్యక్తి, ఒక మనిషి, కులం కాదు. ఇక్కడ కులానికి గుర్తింపు కాదు, మనిషికి గుర్తింపు. సాయికృష్ణ అనేది ఒక ప్రాణం, దాన్ని గుర్తించాలి మనం. సరే మిస్సింగ్ లేదు, మాకు ఇట్లా అనుమానం ఉన్నాయి, లాకప్ డెత్ చేశారండి, మీరు కమిటీ వేయండి, మీరు రండి, మీరు విచారించండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎస్ మేము వస్తున్నాం, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అని వాళ్ళు అనాలి. అంతేగాని లేదు వీడు అన్ని మటర్లు చేశాడు, ఈ చేశాడు సెకండరీ. ముందైతే ఇక్కడ ఒక తల్లి ఏడుస్తుంది కదా, ఒక ఫ్యామిలీ బాధపడుతుంది, ఒక ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తుంది కదా. సో రావాలి, విచారణ చేయాలి, ఫ్యాక్ట్స్ బయట పెట్టాలి. ఇది ఒక ప్రాసెస్గా జరగాలి. అది వదిలేసి మనం ఇలా ఉన్నంతకాలం మాత్రం మనం ఎటు పోం, మనందరం ఎడ ఉంటాం. మన ఎవరు ఏం చెప్పాలనుకున్నా, ఎవరు ఏమనాలనుకున్నా కూడా అలాగే ఉంటుంది. అందుకనే ఏ న్యూస్ ఛానల్స్ ఇప్పుడు మన దేశంలో ఎవరు కూడా నిష్పక్షపాతంగా ఎవరు ఉండట్లా. ఏదో ఒక రాజకీయ పార్టీకి, ఏదో కులానికి ఒక కొమ్ము కాస్తున్నారు. దేనికి అంటే అందరూ అలాగే ఉన్నాం. సారీ టు సే, ఆడియన్స్ జడ్జి చేసేవాళ్ళు కూడా అలాంటి బేసిస్ మీద, మెజారిటీ ఆఫ్ దెమ్. మన థింకింగ్ కూడా అలాగే ఉంది. సరే, ఇది సాయికృష్ణ మీద మిస్సింగ్ చేసిన అప్డేట్. నాకు ఎవరో ఇది ఛాలెంజ్ చేశారు. ఏంటి అంటే, నీకు దమ్ముంటే దీని మీద మాట్లాడితే నీ దమ్ము ఎందుకన్నది నాకు అర్థం కాల. ఎందుకు దీని మీద దమ్ము? సెంట్రల్ మినిస్టర్ కేసులో వాటి మీద మాట్లాడుతున్నప్పుడు దీని మీద మాట్లాడటానికి దమ్ము ఎందుకు కావాలి? ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉన్న చెప్పడంలో దమ్ము ఎందుకు కావాలి నాకు అర్థం కాలేదు. ఇట్లా ఉంటాయి మన వాళ్ళు చేసేదాని మీద. కొంతమంది మాట్లాడమన్నారు మామూలుగా, అది వేరే విషయం. ఛాలెంజ్లే నాకు అర్థం కావు. ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా, ఈ సబ్స్క్రిప్షన్తో కూడా ప్రాబ్లం. నేను ఏదైనా చెప్తే నా ఒపీనియన్ నచ్చకపోతే వేరే విషయం. ఈ క్యాస్ట్ వైట్లతో జడ్జ్ చేసి మేము అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాం. నేను 10 ఒపీనియన్స్ మీకు మ్యాచ్ అవుతే ఓ సబ్స్క్రైబ్ చేస్తారు, ఒక ఒపీనియన్ మ్యాచ్ అవ్వకపోయినా సరే అన్సబ్స్క్రైబ్, అంతే. సరే వీడి ఒపీనియన్ వీడిది అని ఉంటుంది ఎవరికైనా సరే, జనరల్గా అయితే ఉండవు. అదో బాధ. సరే, ఎండ్ ఆఫ్ ద డే సబ్స్క్రిప్షన్స్ మ్యాటర్ కాదు. ఒపీనియన్ జడ్జ్ చేయకుండా నా కులం, నా మతం, దాని గురించి మాట్లాడుతుంది, అది బాధేస్తుంది. నేను అలాంటి డిబేట్లోకి నేను రావాలనుకోవట్లా, నా కులాన్ని తీసుకురావాలనుకోవట్లా, నేను కూడా రావాలనుకోవట్లా. అరే, ఏ విషయంలో యూకే విసా స్కామ్లోనే ఎవరో నా కులంతో కామెంట్ చేశారు. నా కులం ఏంటో అది వాళ్ళు గెస్ చేసుకొని చెప్పేసుకున్నారు, ఇది నీ కులం, ఇంకో నువ్వు ఇట్లా చేస్తున్నావు అని. అట్లా ఉంటాయి నా బాధలు. అవి ఉంటే ఎక్కువ. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. అసలు ఇక్కడ నేను చెప్పిన పాయింట్ కాకుండా నన్ను జడ్జ్ చేస్తూ ఉంటారు. పాయింట్ మీద డిస్కషన్ నడవదు. ఇదంతా ఎండ్ ఆఫ్ ద డే సోదిలా ఉంటుంది లాస్ట్ 2 minutes నుంచి, అంతే. సరే చూద్దాం, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఐ హోప్ తను సేఫ్గా ఉండి చట్ట ప్రకారం తనకి ఏ శిక్షలు పడాలో అలాగ ప్రొసీడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏం జరిగిద్ది ఏంటో మనకు June 29 తర్వాత తెలిసిద్ది, ఎలాంటి ఈ కేసు ఎట్లా ప్రొసీడ్ అయ్యిద్ది ఏంటి అని చెప్పి. ప్రస్తుతం అయితే మాత్రం కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చే
వాళ్ళు చెప్పే వరకు మనం వెయిట్ చేయాలి, లేదంటే జూన్ 29 వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.